చికెన్ బిర్యానీ కోసం కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని వేడి నీళ్ళతో కడుక్కొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్కి టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కర్డ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 పావులు, లెమన్, మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఎంత ఎక్కువసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత ముక్క తొందరగా ఉడుకుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చికెన్ ½ అన్ అవర్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ నానబెట్టుకుందాం. బిర్యానీ రైస్, బాస్మతి రైస్ కేజీ అండి. కేజీ ఇవి నానబెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు బిర్యానీకి కావాల్సిన మసాలాలు చూసుకుందాం. అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, సాజీరా, జాజికాయ, ఇది పగలగొట్టుకోవాలండి. జాజికాయ, జాపత్రి, ఇవి ఏలక్కాయలు. చూడండి ఆనియన్ బ్రౌన్ కలర్లో మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్ బిర్యానీ కోసం మసాలాలు, మ్యారినేట్ చేసిన చికెన్, డ్రైడ్ ఆనియన్స్, నానబెట్టుకున్న బాస్మతి రైస్. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడాక వాటర్ పోసుకోవాలి తగినన్ని. ఈ పక్క మ్యారినేట్ చేసుకున్న చికెన్ని హాఫ్ బాయిల్ చేసేసుకోవాలి. కేజీ రైస్ ఈ గ్లాస్తో 4 గ్లాసులు అవుతుందండి. సో మనం ఈ గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ పోసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. ఈ వాటర్ మరిగేలోపు మరుగుతుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, ఇందులో వాటర్ ఏమి ఉంచుకోవద్దండి. ఇప్పుడు వీటిని ఇలా వేసుకోవాలి. రైస్ హాఫ్ ఉడకబెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం చికెన్ మ్యారినేట్ చికెన్ వేసుకుందాం. ఇందులో గంటకుండా ఆయిల్, లవంగా, ఇలాచి, చెక్క, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని
ఇప్పుడు చికెన్ ఒక లేయర్ వేసుకుందాం. రైస్ చూడండి, విరిస్తే విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక లేయర్ దీంట్లో వేసుకుందాం. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్, ఫుడ్ కలర్, క్యాప్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకోవాలి. ఎయిర్ బయటికి రాకుండా పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా టైట్గా ఉండడం కోసం పెట్టుకోవాలి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్టీ బిర్యానీ రెడీ.